పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. మా గుడిని మీరు గౌరవించండి, మీ చర్చిని మేము గౌరవిస్తాం అంటున్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామ. దేవాలయం పబ్లిక్ ప్రాపర్టీ, చర్చిలు ప్రైవేట్ ప్రాపర్టీ అని చెప్పుకొచ్చారు. అయినా అందరూ కలిసి ఉందామంటూ పిలుపునిచ్చారు. ఎల్లుండి ఆకివీడు పెద్దపేటలో రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతుందని చెప్పారు. ఆకివీడు మున్సిపాలిటీలో తీర్మానం చేసి కలెక్టర్, రెవెన్యూ అధికారుల అనుమతితోనే గుడి పునర్నిర్మాణం చేపడుతున్నామన్నారు. మే 3న ఉదయం 7:14 ముహూర్తం అన్నారు. అయితే కొందరు ఈ ఆలయ నిర్మాణానికి అనుమతులు లేవంటున్నారని, ఇలాంటి చర్చలు తీసుకురావడం మంచిది కాదని అన్నారు. అందరూ అన్ని మతాలను గౌరవించేలా వ్యవహరించాలని సూచించారు. మున్సిపాలిటీ అనుమతి వచ్చిన తర్వాత కూడా మాట్లాడారు. ఎన్ని మున్సిపాలిటీల్లో చర్చిలకు అనుమతి ఉంది, ఎన్ని పంచాయతీల్లో చర్చిలకు అనుమతి ఉంది అనే చర్చ ఖచ్చితంగా వస్తుంది కదా. ఏమండి వస్తుంది కదా. మరి ఎన్నిసార్లు కోర్టులోకి వెళ్ళి మనల్ని ఇంతలా ఇసిపించేస్తే జడ అన్న విచక్షణ లేకుండా మరి ఈ రకంగా కవ్వింపు చర్యలకు రావడం అనేది సమంజసం కాదు. అంచేత మీరు సంయమనంగా మా గుడిని మీరు గౌరవించండి, మీ చర్చిని మేము గౌరవిస్తాం. అది 80% మంది ఉన్న మీ గుళ్ళు, మా గుళ్ళు మీ చర్చిలు సమానంగానే ఉన్నాయి. దళితులు క్రిస్టియన్లుగా మారినప్పటికీ కూడా ఆ పెద్దపేట వాసులు కూడా అందరూ కూడా వచ్చి అన్ని మతాలని గౌరవించవలసిన బాధ్యత అన్ని మతాల వారికి ఉంది కాబట్టి, అన్ని మతం అన్ని మతాల వారికి ఉంది కాబట్టి అందరూ కూడా పాల్గొనండి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అని మరొకసారి కోరుకుంటూ. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.